ఒక సామెత గుర్తొస్తుంది. ఎవడు తోముకున్న గోతిలో వాడే పడతాడు. సో, ఇది చూస్తే ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే 10 మంది ఎమ్మెల్యేలతో భారీ డ్యామేజ్ గురించి మాట్లాడాలంటే నిజంగా దీనివల్ల రేవంత్ రెడ్డికి గానీ, కాంగ్రెస్ పార్టీకి గానీ ఒక్క నాట్ పాయింట్ కూడా ఒక లాభం జరగలే. లాభం జరగకపోతే జరగకపోయిందిరా నాయన. కానీ మొత్తం డ్యామేజ్ అయిపోయిన పరిస్థితి కనపడుతుంది. దేనికి చేర్చుకున్నారు? ఒకవేళ మీకు 64 సీట్లు వచ్చినాయి. ఆల్రెడీ ఒక సిపిఐ సీట్ ఆల్రెడీ మీకు అలయన్స్‌లో కాబట్టి 65 ప్లస్ మొన్న బై ఎలక్షన్‌లో వచ్చిన దాంతో ఆల్మోస్ట్ 66 ఉన్నాయి. సరే అప్పటికి వీళ్ళని చేర్చుకునే సమయానికి 65, 64 ఉన్నాయి. ఒక సిపిఐది పక్కన పెట్టినా కూడా. అరే మనం ఎందుకు చేయాలి? ఆల్రెడీ ఇప్పుడు మనమే శుద్ధి బుద్ధి కబుర్లు చెప్తే శుద్ధపూస కబుర్లు చెప్పేసి పార్టీ మారిన రాళ్ళు పెట్టి కట్టాలి, వాళ్ళ ఇంటి మీద సావు డప్పు మోగించాలనేసి సభలలో ఒంటి కాలుతోటి లేచి తొడలు ఏమంటారు చూడు ఇరిగిపోయేలాక కొట్టుకొని సవాళ్ళు విసిరి ప్రతి సవాళ్ళు విసిరి అన్నీ చేస్తుంది. ఎలా పోయిందయ్యా మళ్ళీ ఏమైందని అంటే సేమ్ మళ్ళీ ముందుకు వచ్చింది కథ. ఏమిటికి వాళ్ళని తీసుకున్నట్టు? పోనీ వాళ్ళ వల్ల ఇంచిత్ గౌరవం ఏమన్నా పెరిగిందా? పోనీ ఆ రోజు రాజ్యాంగంలో ఒక క్లాజ్ ప్రకారం 2/3 వాళ్ళు మెజారిటీని వాళ్ళు విలీనం చేసుకొనేసి సిఎల్పిని విలీనం చేసుకున్నామని చెప్పారు. పోనీ కుక్క కాటుకు చెక్క దెబ్బ అన్నట్టుగా టిట్ ఫర్ ట్యాక్ అంటారు కదా, పోనీ మీరు ఆ పనున్న చేసిరా మళ్ళా? సరే నయాన్నో భయాన్నో కాల్లో ఏళ్ళో మొక్కి, ఎందుకంటే అది చేతగాల. అంటే ఇక్కడ నేను ఇది ప్రోత్సహిస్తున్నాను కాదు, ఈ జరుగుతున్న జస్ట్ ఈ అంశం వరకు ఇప్పుడు నేను మాట్లాడుతున్నా. ఎందుకు అనంటే మనమే శుద్ధి బుద్ధి కబుర్లు చెప్తూ శుద్ధపూస కబుర్లు చెప్పేసి వాడిని రాళ్ళతో కొట్టి సంపాలే దీంతో కొట్టాలి అనంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మనిషి, అధికార పక్షంలో ఉన్నప్పుడు ఒక మనిషి ఉండరు. ఇది ఏ పార్టీ వాళ్ళకైనా వర్తిస్తుంది. ఇది 10 మందిని చేర్చుకుంటుంది. ఒకసారి వచ్చినాం ఒకరు. ఎంత ఇజ్జతుపోయిన అంశం అంటే అరే నాయన మేము కాంగ్రెస్ పార్టీలో చేరలేదు అని చెప్పుకునే దుస్థితి వచ్చిందంటే ఇంకా ఈయన ఏం రాజకీయం చేసినట్టు? ఒక పవర్ఫుల్ లీడర్ అంటే ఏముండాలి? అరే నీ పార్టీకి వస్తే నేను నిన్ను అంటి పెట్టుకొని ఎస్ మేము ఏదైనా సరే అయితే వస్తే వచ్చినాయి బై ఎలక్షన్స్, ఎస్ మేము మా కాన్స్టిట్యున్సీ అభివృద్ధి కోసం మేము వచ్చి చేరినామని మీరు చెప్పించేంత ధైర్యము లేదు, చెప్పేద్దాము వాళ్ళకు లేదు. అంటే ఏముంది ఇవాళ? పోనీ దీనివల్ల ఏమైంది? ఒకవేళ మీరు ఈ 10 మందిని కనుక చేర్చుకోకపోయి ఉంటే ఆనాడు బీఆర్ఎస్ పార్టీ చేర్చుకున్న విధానం ఉంది కదా, ఏదైతే రాజ్యాంగంలో క్లాజ్ ప్రకారమే చేర్చుకున్నారు. కానీ ఏమంటుండే చూసిన వాళ్ళ బీఆర్ఎస్లు చేర్చుకున్నారు కానీ ఇలా వీళ్ళు చేర్చుకోలేదని ఒక మంచి పేరైతే ఉంటుండే. ఇవాళ ఏముంది? రెంట్కి జడ్డ రేవడిలాగా అయిపోయింది పరిస్థితి. సుప్రీంకోర్టులో అనర్హత పిటిషన్ అనగానే ఏమనుకున్నారు? ఫస్ట్ కోర్టులు అంటే కోర్టులది ఏముందిలే భయ, అది అయినాడు సచ్చిన్నాడు. ఎప్పుడొక్కలాగా ఉండవు పరిస్థితులు, ఎప్పటికప్పటికి మారుతుంటాయి అనేది మాత్రాన్ని సోయి మర్చిపోయారు, యాది మర్చిపోయి ఏం చేసిర్రు? కోర్టులలో ఏమీ కాదు మేము 5 ఏళ్ళు సుఖంగా లాస్ట్ వరకు చూసుకుందాంలో ఏమైందన్నారు. ఇక్కడ ఒకవేళ సుప్రీంకోర్టు ధర్మాసనం మొట్టికాయలు కొడితే చాచి లెంపకాయలు కొడుతుంటే ఆడవాళ్ళు సిఎస్నే లెక్క చేయలేదు. సరే ఆమె వెళ్ళిపోయింది అనుకోండి, రిటైర్డ్ అయిందో ఏమో శాంతాకుమారి. ఆ కంచగచ్చి బౌలి విషయంలో అయితే తాత్కాలిక జైలు ఆడనే కొట్టి అలానే పెడతామని చెప్పింది. దాని తర్వాత ఇక్కడ వాళ్ళు స్పీకర్కి నోటీసులు ఇచ్చిరి, స్పీకర్ని అడిగితిరి, దాని తర్వాత అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు పంపించి ఇంత జరుగుతుంటే ఏమైంది? ఒంట్లో భయమైంది. పోనీ ఏదన్నా చేసి అయితే అయింది, ఏం కాదు చలో చూసుకుందాం, మీరేం భయపడకండి, ఎస్ మేము కాంగ్రెస్లో మారినామని చెప్పమని చెప్పే ధైర్యం ఉందా? నేను మిమ్మల్ని గెలిపించుకుంటా అని చెప్పే దమ్ముందా? అది లేదు. దమ్ము ధైర్యం వీళ్ళ భాషలోనే చెప్తున్నా, నా ఓన్గా వస్తున్నాయి కాదు. ఎందుకంటే పొద్దున్న లేస్తే దమ్ము ధైర్యం ఇట్లాంటి మాటలు చాలా వస్తుంటాయి కదా. సో ఇవాళ ఏమైంది? ఈ 10 మంది ఎమ్మెల్యేలతోటి ఏమైంది? ఇటు కాన్స్టిట్యున్సీలో ఇవాళ ఏంది పరిస్థితి? ఏడ చూసుకున్నాం మొన్న చూసిరు కదా, ఆ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కొట్టుకునే పరిస్థితికి వచ్చిందంట. ఆ మల్లూరు ఆయనను కొట్టినట్ట, ఈయన ఆయనను కొట్టినట్ట, ప్రోటోకాల్ పాటించకుండా ఇంకెవరినో సరితా తిరుపతమ్మని ఎవరినో వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్న మల్లూరావు అనేసి ఇదంతా లొల్లిలొల్లయ్యి ఆఖరికి కారులోనే పొల్లుగా కొట్టుకునే పరిస్థితి వచ్చింది. ఇట్లా ఏమైందంటే వీళ్ళకి కూడా ఈ 10 మంది ఎవరైతే ఉన్నారు ఇప్పుడు, ఈ 10 మందిలో కూడా ఒక్కరికన్నా కూడా కాన్స్టిట్యున్సీలో ఎవరన్నా ఆదరిస్తురా? ఇప్పుడు ఈ 10 మంది పరిస్థితి ఏముంది? 10 మంది పరిస్థితి క్వశ్చన్ మార్కు. ఎందుకు అనంటే అటు ఇప్పుడు సపోజ్ ఇక్కడ గూడెం మహిపాలరెడ్డి పటాన్ చెరువు ఉంది, అటు కాంగ్రెస్ వాళ్ళు రాణిస్తలేరు, పార్టీ మారినందుకు బీఆర్ఎస్ వాళ్ళు దూరం అయ్యారు. ఎవరున్నాడు? ఎవరు లేరు. ఒక సామెత మాట్లాడతాం తెలంగాణలో, ఉన్నది పోయింది ఉంచుకుంది పోయింది అనేసి. సరే ఈ మాట ఎందుకు వాడాల్సి వచ్చిందంటే వీళ్ళకి వాడాలి ఇప్పుడు ఆ మాటని. కొట్టుకుంటారు. అసలు వీళ్ళని ఎమ్మెల్యేగానే చూస్తలేరు కాన్స్టిట్యున్సీలో, అసలు వీళ్ళు ఎమ్మెల్యేలే గారనే పరిస్థితికి వచ్చింది. ఉంటుంది కదా. ఇప్పుడు ఆడ సిట్టింగ్ ఎవరైతే పోటీ చేసి ఉన్నారో
వాళ్ళకి ఎట్లా కడుపు మండుతుంది కదా. ఏముంది ఇప్పుడు ఆడ? ఆఖరికి ఏమైంది? ఆ ఇజ్జత్ పోయి ఏమైంది? వాళ్ళు కూడా తొక్కలో కాంగ్రెస్ అది ఇది అని వాళ్ళు మాట్లాడి ఇప్పుడు ఏడట్లనే ఉంది. ఇప్పుడు నేను మీకు కడియం శ్రీహరి అయితేంది, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అయితేంది, జగిత్యాల జీవన్ రెడ్డి అయితేంది, లేకపోతే దానం నాగేందర్ అయితేంది, ఇట్లా ఒకరారండి ఈ 10 మంది పరిస్థితి అట్లనే ఉంది. రెంటికి జడ్డ రేవడిలాగా ఉంది. పోనీ ఏమన్నా కాంగ్రెస్కి ఏమన్నా గ్రాఫ్ పెరిగిందా దీనివల్ల? ఏమైంది అంటే ఆఖరికి ఎంత డ్యామేజ్, ఘోరమైన డ్యామేజ్ అని అంటే తప్పవు, ఎట్టి పరిస్థితుల్లో బై ఎలక్షన్స్ తప్పవు. ఏముంది ఈ బై ఎలక్షన్స్లో 10 మందిలో ఒక్కటంటే ఒక్క సీట్ అన్న గెలిచే అవకాశం ఉందా? ఇప్పుడు రేపు ఈ బై ఎలక్షన్స్ వచ్చి ఇందులో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తే గెలిచే పరిస్థితులు ఉన్నాయా? సర్వేలు బయటకు వచ్చినాయి కదా, మొన్న కూడా చూసినాం కదా. ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు వస్తే ఏం పరిస్థితి అనేది ఎవరికన్నా మీరు చెప్పండి కామెంట్లో. ఈ 10 మంది ఎమ్మెల్యేలలో ఏ కాన్స్టిట్యున్సీలో అయినా కూడా ఓటు వేసి వాళ్ళని గెలిపించుకునేడానికి పాజిటివిటీ ఏమన్నా ఉందా? అంటే వాళ్ళు కనీసం ఇండివిజువల్గా ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్న సమస్యల్ని ఏమన్నా సాల్వ్ చేసిరా? ఖైరతాబాద్ కావచ్చు, స్టేషన్ గన్పూర్ కావచ్చు, తర్వాత పటాన్ చెరువు కావచ్చు, జగిత్యాల కావచ్చు, ఇట్లా మొత్తం భద్రాచలం కావచ్చు, ఇట్లా చూసుకుంటే ఈ 10 కాన్స్టిట్యున్సీలలో ఈ ఖైరతాబాద్ ఎక్కడన్నా వీళ్ళు పోనీ సంబంధం లేదబ్బా మేము మాత్రం పోయినాం, మంచో చెడో తెలియకపోయినాము కానీ మేము బాగా చేసినామని అనిపించుకోవడానికి వీళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తే గెలుస్తారా లేదా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎంత పర్సెంట్ ఇందులో ఈ 10 మందిలో నేను కూడా దీంట్లో ఓటింగ్ పెడతాను, ఎంత మాత్రం గెలుస్తారో అనేది మీరు చెప్పండి. ఇక చూసుకుంటే ఏమైంది ఇప్పుడు రేపు ఇదైన తర్వాత ఏమైంది? డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి. ఇప్పటికే భారీ డ్యామేజ్ వీళ్ళ వల్ల ఉన్నారా లేరా? కానీ పేరు మాత్రం ఏమైంది? లేరు. పోనీ మేము బీఆర్ఎస్లో ఉన్నామని చెప్పి ధైర్యంగా కండువా వేసుకునేంత ధైర్యం ఉందా? అది లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళదంతా రెమ్మటివాడి ఏడా నువ్వు ఏడున్నావురా ఎప్పుడో పోయినా అని చెప్పి మళ్ళెట నువ్వు కండువా వేసుకుంటావురా అని. పోనీ ఆడపోయి కాంగ్రెస్ కండువా వేసుకుందామంటే ఆడ ఆల్రెడీ సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది. ఏం చేయాలి ఇప్పుడు? సో ఇప్పుడు ఏంది మిగతా వాళ్ళందరూ కూడా బాగా అయిందని సంకలు గుద్దుకుంటున్నారంటే మిగతా లీడర్లు మేము ముందే చెప్పినాం చేర్చుకోవద్దని చెప్పినా వింటేనా? ఏందో అయిపోతుంది, ఏందో కూలుస్తారు, ఏందో తేలుస్తారని చెప్పి చేర్చుకుంటుంది. ఇలా పరిస్థితి ఏమైంది అనేసి రేపు బై ఎలక్షన్స్ వస్తే ఈ 10 మందిలో ఒక్కరు కూడా గెలవకపోతే రేపు పార్టీ పరిస్థితి ఏందని ఆలోచిస్తారంట. అసలు ఈ 3 ఏళ్ళు గవర్నమెంట్ ఉంటుందా? ఎవరి నోట్లో విన్న ఇదే మాట. ఎందుకు ఉండదు అని ప్రజలైతే ఇంకా 3 ఏళ్ళు ఉందా అని ప్రజలు అంటే ఎంత విరక్తి తెలుసా? ఇంకా 3 ఏళ్ళ అనే కాడ ఇక ఎవరిని పలకరించు. ఇంకా వాళ్ళకైతేనేమో కాంగ్రెస్ వాళ్ళకి అసలు 3 ఏళ్ళు ఉంటుందా? ఎందుకు ఉండదు అనేసి గుండె మీద చేసుకొని మాట్లాడేటోళ్ళు ఎవరు? ఎందుకు ఇట్లాంటి అన్ని పిచ్చి పనులు చేసి పనికొచ్చే పని అక్కడికొచ్చే పని చేస్తేనే ఇటు పార్టీల పరిస్థితి బాగలేకపోయి, పోనీ ప్రజలకు ఏమన్నా మనం ఇచ్చిన వాగ్దానాలు ఏమన్నా నెరవేర్చినామంటే అది లేకపోయి ఏమవుతుంది? ఇక ఈ 10 మంది ఎమ్మెల్యేలతోటి ఒక ఉచ్చులాగానండి మెడకి. ఇప్పుడు ఇదంతా కూడా రేవంత్ మెడకు వచ్చింది, మిగతా మంత్రులకు వచ్చింది ఏమీ లేదు. బాగా చెప్తా వాళ్ళ దుకాణాలు వాళ్ళు తెరుచుకుంటారు, వాళ్ళు సంపాదించుకుంటారు, అది అయిపోయింది. తర్వాత ఎట్లాగూ తెలుసు ఈ 3 ఏళ్ళన్నా మనం ఉంటామా లేవని. ఆయన కనీసం మీరు ఉండాలి అని కోరుకుంటుంది ఎవరు తెలుసా? కేసీఆర్ కోరుకుంటున్నారు. అంటే ఒక 6 నెలల ముందు ఎలక్షన్ పీరియడ్ పోయినా కూడా 2.5 ఏళ్ళు మీరు ఉండాలి, మేము ఎట్లాంటి కిరికిరి చేయం, మీరు ఖచ్చితంగా ఉండాలంటున్నారు. నాకు తెలిసి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది కూలిపోతే బాగుండేమో అనుకుంటున్నారు వాళ్ళు కూడా. ఎందుకంటే పైసలు లేవు అని చెప్పి ఉద్యోగులకు జీతాలు లేవు, పెన్షన్లకు ఇవ్వడానికి లేవు, ఒకటా రెండా చాంతాడని తెలుస్తూ పైసలు లేవంటారు. సో ఈ నేపథ్యంలో మరి వీళ్ళకి కూడా మనసులు ఉందేమో, అబ్బాయి ఇది మేము భరించలేము రాని, ఇది కూలిపోయినా బాగుంటుందేమో అనుకునే పరిస్థితులు మరి వీళ్ళు కూడా ఉన్నారేమో. సో ఓవరాల్గా ఈ 10 మంది ఎమ్మెల్యేల వల్ల వీళ్ళకి ఎంత డ్యామేజ్ అంటారు రేవంత్ రెడ్డికి, అంత డ్యామేజ్ చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది ఈ విషయంలో.